ఈ మధ్య కాలంలో మనకి బాణామతి లేకపోతే చేతబడి ఇలాంటివి బాగా కనిపిస్తున్నాయి. సిటీస్ లో కూడా బాగా పెరిగాయి. ఇలాంటి దాని మీద హాని అని కరుణ్ కుమార్ హ్మ్. డైరెక్షన్ లో సినిమా కూడా లాస్ట్ వీక్ రిలీజ్ అయింది యాక్చువల్ గా హనీ. ఇది లేటెస్ట్ గా కర్ణాటకలో ఇలాంటి సంఘటన. ఇది కొద్దిగా షాకింగ్ కలిగించే సంఘటన. అంటే హ్మ్. సొంత కూతురి ఒక జ్యోతిష్యుడిని నమ్మి అతని మాటలు నిజమని నమ్మి ఆమె సొంత తల్లిని అతి దారుణంగా చంపేసింది. హ్మ్. చంపడంతో పాటు అది నేచురల్ డెత్ లాగా నమ్మించడానికి కూడా ట్రై చేసింది. సో ఆమెను ఎలా కనిపెట్టారు, పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఈ అమ్మాయి పేరు సుచిత్ర, 33 ఏళ్ల వయసు. తుముకూరులో ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తో కలిసి ఉంటుంది. ఓకే. హస్బెండ్ కి వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. హస్బెండ్ కి ఈమెకి మధ్య కొంత గొడవలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. వీళ్ళ నాన్న 18 నెలలకు ముందు చనిపోయాడు. హ్మ్. వాళ్ళమ్మ నాన్న ఊర్లో ఉంటారు. ఈ అమ్మాయి ఏమో తుమ్కూరులో భర్తతో ఉంటది. వీళ్ళమ్మ నాన్న వాళ్ళది అక్కడ అనుపనహల్లి అని తుమ్కూరు దగ్గరలో ఒక పల్లెటూరు. హ్మ్. సో వీళ్ళ నాన్న 18 నెలలకు ముందు చనిపోయినప్పుడు అమ్మ ఉన్న పొలాన్ని పనిచేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉంది. అయితే ఈ అమ్మాయికి భర్తతో ఇబ్బందులు, పిల్లలు లేకపోవడం, దీనిలో నుంచి కొంచెం ఒంటరితనంగా ఫీల్ అయ్యి ఆ హ్మ్. ఒంటరితనానికి ఏం చేయాలి, జనరల్ గా అందరూ చేసేది ఏంటి, ఇంటర్నెట్ లో కాలం గడపడం, రీల్స్ అవును. చూడడం, అవి చూడడం ఇవి చూడడం ఇలా గడుపుతుంటారు కదా. అవును. అలాగే ఈ అమ్మాయి కూడా ఇంటర్నెట్ లో తలదాచుకుంది. హ్మ్. ఆ క్రమంలో ఈ అమ్మాయి అనేక రీల్స్ చూస్తుంటే ఒక జ్యోతిష్యుడు పరిచయం అయ్యాడు. ఓకే. ఆ జ్యోతిష్యుడిని అడిగింది, ఇట్లా మా నాన్న ఎందుకు చనిపోయాడు, మా నాన్న చనిపోయినప్పటి నుంచే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది, మైండ్ అంతా కూడా బాగాలేదు, అది ఇదని జ్యోతిష్యుడితో చెప్పుకునింది. హ్మ్. జ్యోతిష్యుడు ఫీజు 2000 3000 ఇంకా ఫీజు అడుగుతారుగా. దొరుకుతుంది. వాళ్ళు ఏంటంటే ఒక ట్రాప్ వేసుకుని కూర్చొని ఉంటారు. వాళ్ళు హ్మ్. వేసుకొని ఎవరు పడితే ఇంకా వాళ్ళని కానిస్తారు. ఆ! అలాగే ఈ అమ్మాయి అతని ట్రాప్ లో పడింది, ఎంతో డబ్బులు ఇచ్చింది. సో అతను ఏం చేశాడంటే కొన్ని నీకు ఇప్పుడు విజన్స్ కొన్ని నీకు ఒక విజన్స్ వస్తాయి, హ్మ్. నీకే అర్థమవుతుంది చూడు అని చెప్పి ఏదో చేశాడు. మొత్తానికి ఈమెకి కొంత ఇంకా ఆల్రెడీ ఈమె ఒక ఆ రకమైన ట్రాన్స్‌లో ఉంది డిప్రెసివ్ గాబట్టి. ట్రాన్స్ లో ఉంది కాబట్టి దాన్ని ఇంకా క్రియేట్ అయింది. హ్మ్. అవును, ఏదో వస్తున్నాయని చెప్పింది. హ్మ్. దాంతో ఆ, ఆ, మీ నా చెప్పి మా నాన్న చావు కారణం ఏంటని అడిగింది. ఎందుకు ఆయన సడన్ గా చనిపోయాడు అంటే ఆయన మీద చేతబడి జరిగింది, చేతబడి వల్లనే ఆయన చనిపోయాడు. హ్మ్. అంటే ఎవరు చేశారు ఆ చేతబడి అంటే ఎవరో కాదు, ఆయన సొంత భార్య చేసింది అయ్యయ్యో! హ్మ్. అని చెప్పేశాడు. సో దాంతో ఈమెకి ఆ, అమ్మ మీద తీవ్రమైన కోపం వచ్చింది. అంటే కట్టుకున్న భర్తని, సొంత భర్తని ఈమె చంపించిందా, ఎంత హ్మ్. దుర్మార్గురాలా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్రెడీ వీళ్ళ అమ్మకి ఈ అమ్మాయికి మధ్య కొంత గొడవలు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే నాన్న చనిపోయినాక ఆస్తి కొంత నాకు ఇవ్వు, నేను అమ్ముకొని ఇక్కడ ఖర్చులు ఉన్నాయని, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేస్తానని హ్మ్. అడిగింది అమ్మని. అమ్మ నీకు ఆస్తి ఇచ్చేస్తే నేనే ఎలా బతకాలి, ఆల్రెడీ నీ కట్నం కానుకలు అన్ని ఘనంగా ఇచ్చి పెళ్లి చేసాము. హ్మ్. సో నేను చనిపోయినాక నీకే కదా ఆస్తి, నా అవును. ఉన్నంత వరకు నేను బతకాలి కదా, నీకు ఇచ్చేసి నేనేం చేయాలనేది ఆమె అడిగింది. హ్మ్. అలాగా తల్లి కూతుళ్ళ మధ్య కూడా గొడవలు అయితే గొడవలున్నాయి. ఉన్నాయి, గ్యాప్ అయితే ఉంది. సో ఇప్పుడైతే ఈ జ్యోతిష్యుడు చెప్పాడు మీ హ్మ్. అమ్మాయి మీ నాన్నని చంపేసిందని, ఇంకా అమ్మాయికి బల్లపడిపోయింది రీజన్. బలంగా హ్మ్. ఇదైపోయింది. మన అమ్మ విలన్ లాగా అనిపించింది. అంటే మరి నేనేం చేయాలి ఇప్పుడు అంటే, నువ్వు ఆ శక్తిని తొలగించకపోతే నీకు మనశ్శాంతి ఉండదు అనేది కూడా జ్యోతిష్యుడు చెప్పాడు. ఒక ఓకే. రకంగా చంపేమని జ్యోతిష్యుడే అంతే. చెప్పినాడు. చెప్పకనే చెప్పాడు ప్లాన్. చెప్పాడు. సో ఆయన భాషలో చెప్పాడు. దాంతో ఈమెకి ఇంకా అదే రోజంతా అదే గుర్తుకొస్తుంది, నిద్ర లేదు. హ్మ్. ఆమెకి అర్థమైంది, నేను మా అమ్మని చనిపోకపోతే నేను పీస్ ఆఫ్ మైండ్ ఉండదు నాకు హ్మ్. అనేది జ్యోతిష్యుడు ఎక్కిచ్చాడు కదా. అది అయిపోయింది. దాంతో మొన్న బుధవారం ఈవినింగ్ ఇంటికి వచ్చింది, వాళ్ళ ఊరికి అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మతో మంచిగా మాట్లాడింది, ఆమెకి ఏదో స్వీట్లు అవి తీసుకెళ్ళింది. మంచిగా మాట్లాడి తిన్నారు, పడుకున్నారు. ఆమె కూడా కూతురికి మంచిగా వండి పెట్టింది. హ్మ్. అయినాక పడుకున్నారు. పడుకున్నాక అర్ధరాత్రి లేసి ఆమె దగ్గరికి వెళ్ళి మంచం మీద పడుకొని ఉంటే దిండు తీసుకొని వెళ్ళి ఆ ముఖం మీద గట్టిగా అదిమేసి, హుహు. ఆమె ఎప్పటికి పెనుగులాడింది కానీ ఈ అమ్మాయి యంగ్ కాబట్టి గట్టిగా, పైగా నిద్రలో ఉంది కదా, హ్మ్. గట్టిగా అదుముకోవడం వల్ల చనిపోయింది. చనిపోయిన తర్వాత మరుసటి రోజు గురువారం మార్నింగ్ లేసి గోల చేయడం మొదలుపెట్టింది. ఓకే. అరిసేసి మా అమ్మ ఏమైపోయింది, చనిపోయింది, ఆమెకు అప్పుడే గుండెలో నొప్పి మంటగా ఉన్నింది, అది ఇది అనింది రాత్రి. నేను నేను నీళ్లు తాపిచ్చాను, అది ఇది చేశాను.
కానీ ఇట్లా సీరియస్ అవుతుంది అనుకోలేదు, ఆమె నిద్రలోనే చనిపోయిందని చెప్పేశాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి బిహేవియర్ వచ్చినప్పటి నుంచి కూడా కొంత తేడాగా ఉంది, అట్లాగే ఇప్పుడు చనిపోతే నిజంగా ఉండాల్సిన పెయిన్ గానీ అదేమీ లేదు, ఆ ఏడుపుకి ఈ ఏడుపుకి తేడా కూల్ గా ఉంది,